నమస్కారం. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేశాయి. గెలిచినవాళ్లు సంబరాల్లో, ఓడినవాళ్లు సమీక్షల్లో ఉన్నారు. కాని అసలు పని ఇక్కడ్నించే మొదలవుతుంది. ఈ విశ్లేషణ ఒక పార్టీ గెలుపోటముల గురించి మాత్రమే కాదు, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును లోతుగా అర్థం చేసుకోవడం గురించి. డేటాను ఉపయోగించి ప్రజల ఆకాంక్షల్ని, వాళ్ల ఆగ్రహాన్ని, వాళ్ల నిశ్శబ్దాన్ని అన్నింటినీ చదవటం గురించి. ఎందుకంటే మంచి పాలన అనేది హామీలతో కాదు, ప్రజల నాడిని పట్టుకోవడంతోనే మొదలవుతుంది. మంథని నియోజకవర్గం యొక్క ఈ ఎన్నికల అనంతర విశ్లేషణకు స్వాగతం. మనం ఏ విశ్లేషణ మొదలుపెట్టినా ముందు మనం మాట్లాడుతున్న నేల గురించి, ఆ మట్టి గురించి తెలుసుకోవాలి. ఇది మంథని. ఇది కేవలం ఎన్నికల మ్యాప్లో ఒక రంగు కాదు, వేలాది కుటుంబాలకు ఇదే జీవనాధారం. ఇక్కడి పొలాల్లో పండే పంటే వాళ్ల జీవితం, ఇక్కడి నీటి చుక్కే వాళ్ల ఆశ, ఈ ప్రాంతం యొక్క ఆత్మ వ్యవసాయం. కాబట్టి ఈ భూమి స్వభావాన్ని, ఇక్కడి ప్రజల బతుకు చిత్రాన్ని అర్థం చేసుకోకుండా ఏ నంబర్లు, ఏ డేటా కూడా మనకు పూర్తి నిజాన్ని చెప్పలేదు. ఈ సూత్రమే మా పనికి పునాది. చాలామంది డేటాను ఎలా చూస్తారు? ఓట్లు లెక్కించడానికి, కుల సమీకరణాలు చూసుకోవడానికి. అంతే. కాని మేం డేటాను ఒక సానుభూతి సాధనంగా చూస్తాం. అంటే ప్రతి డేటా పాయింట్ వెనుక ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక కథ ఉందని నమ్ముతాం. వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళ అవసరాలేంటి, ప్రభుత్వం నుంచి వాళ్లు ఏమి కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే అసలైన ప్రజాసేవకు మొదటి అడుగు. సరే, ఈరోజు మన ప్రయాణం ఈ 6 దశల్లో సాగుతుంది. ముందుగా మంథని ప్రాంతాన్ని, అక్కడి ప్రజలన్నీ అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లోని అంకెల వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. ప్రజలు ఎందుకలా తీర్పిచ్చారో వాళ్ల గొంతుక ద్వారానే విందాం. వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో గుర్తిద్దాం. చివరగా కేవలం విమర్శించి వదిలేయకుండా 2028 కోసం ఒక నిర్మాణాత్మకమైన, డేటా ఆధారిత బ్లూప్రింట్ గురించి చర్చిద్దాం. ఇది కేవలం విశ్లేషణ కాదు, పునర్నిర్మాణానికి ఒక మార్గసూచి అన్నమాట. మొదటి భాగం: మంథని నేల స్వభావం. అసలీ ప్రాంతం ఏమిటి? ఇక్కడి ప్రజల జీవన విధానమేంటి? ఇక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులను లోతుగా పరిశీలిద్దాం. ఎందుకంటే ఏ రాజకీయ వ్యూహమైనా ఈ పునాదులమీదే కదా నిలబడాలి. ఈ నెంబర్లు చూడండి. సుమారు 2,20,000 ఓటర్లు. ఇందులో అధిక శాతం బీసీ, ఎస్సీ వర్గాల ప్రజలు. వాళ్లలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడిన వాళ్లే. వాళ్ల జీవితం వరి, పత్తి, పప్పుధాన్యాల చుట్టూనే తిరుగుతుంది. అంటే వానలు, కరెంటు, సాగునీరు, మద్దతు ధర, ఇవే వాళ్ల రోజువారీ చర్చలు. ఇక్కడే కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా కీలకం. అది కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాదు, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో అదొక పెద్ద ఆశ. ఆ ఆశ ఎంతవరకు నెరవేరింది, ఎంతవరకు నెరవేరలేదు అనేదే ఇక్కడి రాజకీయాలను శాసిస్తుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. తీర్పు యొక్క స్వరూపం. 2023 ఎన్నికల ఫలితాలు మంథని ప్రజలు పంపిన ఒక బలమైన, చాలా స్పష్టమైన సంకేతం. ఆ సంకేతాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. 2018 ఆ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో 16,230 ఓట్ల తేడాతో ఓడిపోయింది. రాజకీయాల్లో ఇది ఛాలెంజింగే, కాని మరీ అధిగమించలేనిది కాదు. సరైన వ్యూహంతో ప్రజల సమస్యలపై దృష్టి పెడితే ఈ గ్యాప్ను పూడ్చవచ్చు అని ఎవరైనా అనుకుంటారో. ఇది మన బేస్ లైన్. కానీ 2023కొచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఆ నంబర్ చూడండి, 31,380. ఓటమి తేడా తగ్గకపోగా దాదాపు రెట్టింపయింది. ఇది కేవలం ఒక ఓటమి కాదు, ఇది ఒక తిరస్కరణ, ఒక రాజకీయ భూకంపం లాంటిది. 5 ఏళ్లలో మార్జిన్ ఎందుకు రెట్టింపు కావాలి? ప్రజల ఆగ్రహం ఎందుకింతగా పెరిగింది? ఈ సంఖ్య వెనకొన్న కథ ఏంటి? ఈ బార్ చార్ట్ ఆ కథను మనకు మరింత స్పష్టంగా చెబుతుంది. ఐఎన్సీ ఓట్ల శాతం కొద్దిగా, అంటే 2.4% పెరిగింది నిజమే. కాని అసలు కథ బీఆర్ఎస్ వైపుంది. వాళ్ల ఓట్ల శాతం 4.3% దారుణంగా పడిపోయింది. దీనర్థమేంటంటే ఇది కేవలం కాంగ్రెస్కు అనుకూలంగా పడ్డ ఓటు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతిరేకతతో వేసిన బలమైన ఓటు. నమ్మకం కోల్పోవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్లు తమ మద్దతును వెనక్కి తీసుకున్నారు. సో మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే: ఈ 5 ఏళ్లలో అసలు ఏం జరిగింది? ఏ హామీలు నెరవేరలేదు? ఏ సమస్యలు ప్రజలను ఇంతలా ఇబ్బంది పెట్టాయి? ఏం జరిగింది అని చెప్పడం చాలా సులభం, సంఖ్యలున్నాయి కాబట్టి. కాని అసలు ఎందుకు జరిగింది అని తెలుసుకోడానికే లోతైన విశ్లేషణ కావాలి. ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం మనకు ఏసీ గదుల్లో కూర్చుంటే దొరకదు. మనం నేరుగా ప్రజల్లోకి వెళ్లాలి, వాళ్ల గడప తొక్కాలి, వాళ్ల గొంతు వినాలి. మేము క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం ఓటరు అసంతృప్తికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి.
మా క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రధానంగా 4 కారణాలు స్పష్టంగా తేలాయి. 1. రైతులు మరియు యువత లాంటి కీలక వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం. 2. మొదలుపెట్టిన పనులు పూర్తి కాకపోవడంతో అభివృద్ధిపై పెరిగిన నిరాశ. 3. పాలనలో బంధుప్రీతి అంటే కుటుంబ పాలన అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లడం. ఇక 4వది ప్రతిపక్షం క్షేత్రస్థాయిలో పక్కా వ్యూహంతో ప్రజలను సమీకరించడంలో సక్సెస్ అవ్వడం. ఈ 4 కలిసే ఓటమికి దారితీశాయి. ఈ పటాన్ని ఒక హీట్ మ్యాప్ లాగా ఊహించుకోండి. ఎక్కడైతే ఎరుపు రంగు ఎక్కువగా ఉందో అక్కడ ప్రజల అసంతృప్తి, ఆగ్రహం తీవ్రంగా ఉందని అర్థం. ఇప్పుడు ఈ ప్రాంతాలను మనం మండలాలుగా విడదీసి చూద్దాం. ఏ మండలంలో ఏ సమస్య ప్రజలను ఎక్కువగా వేధించిందో అర్థం చేసుకుందాం. చూడండి, ఇవి గాలిలో చెప్పే మాటలు కాదు, చాలా నిర్దిష్టమైన సమస్యలు. కటారంలో రైతులకు నీళ్లు అందడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కోపం. మహాదేవ్పూర్లో అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పక్కనే ఉన్నా మాకు తాగడానికి, సాగుకు నీళ్లు లేవని ఆవేదన. రామగిరిలోని గిరిజన తండాలకు నాయకులే రాలేదని, పెన్షన్లు కూడా సరిగా అందడం లేదని ఫిర్యాదులు. కామాన్పూర్లో భూ రికార్డుల గొడవలతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ప్రతి సమస్య వెనుక వేలాది ఓటర్ల బాధ దాగి ఉంది. ఇక్కడే మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుచేసుకోవాలి. మన రాజ్యాంగ విలువలేం చెప్తున్నాయి? పాలనంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేయడం. ప్రజల సమస్యలను వినకపోవడమంటే వాళ్ల గౌరవానికి భంగం కలిగించడమే. గుంతల రోడ్డుపై వెళ్లే పౌరుడికి, అందని పెన్షన్ కోసం చూసే అవ్వపు, పట్టాకోసం తిరిగే రైతుకు వీళ్లందరికీ కావాల్సిందే గౌరవం. ఆ గౌరవం ఇవ్వాలంటే ముందు నాయకులు వాళ్ల మాట వినాలి. నాయకత్వం వహించడానికి ముందు వినడం నేర్చుకోవాలి. ఇప్పటిదాకా ప్రజల వైపు నుంచి చూశాం. సరే, ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. అసలు పార్టీ వ్యవస్థలో లోపమెక్కడ జరిగింది? కొన్నిసార్లు మన బలాలే మనకు బలహీనతలుగా మారతాయి, ఆస్తులే అప్పులుగా మారిపోతాయి. మంథనిలో బహుశా అదే జరిగింది. ఒక వ్యవస్థ బలాలు, బలహీనతలు అంచనా వేయడానికి మేము ఈ పద్ధతిని వాడతాం. ఇక్కడ చూడండి, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు ఇవి కాగితంపై బలంగానే కనిపిస్తాయి, కాని వాటి అమలులో లోపాల వల్ల, ఆలస్యం వల్ల వాటి వ్యూహాత్మక విలువ తగ్గిపోయింది. పార్టీకున్న అతిపెద్ద బలమేంటంటే క్షేత్రస్థాయిలో ఉన్న 63 మంది కీలక నాయకుల నెట్వర్క్. కాని అతిపెద్ద బలహీనత కుటుంబ వారసత్వం, బంధుప్రీతి ఆరోపణలతో ముడిపడిన పార్టీ బ్రాండ్. దీని వ్యూహాత్మక విలువ చాలా తక్కువ. దీన్నింకా స్పష్టంగా చెప్పాలంటే పార్టీకున్న అసలు సిసలైన ఆస్తి దాని కేడర్, ప్రజలతో సంబంధాలున్న కష్టపడి పనిచేసే కార్యకర్తలు. కాని అతిపెద్ద అప్పేంటంటే ఇది ఒక కుటుంబ పాలన అని ప్రజల్లోకి వెళ్లిన భావన. క్షేత్రస్థాయిలో కేడర్ ఎంత కష్టపడినా పైన ఉన్న ఈ నెగటివ్ బ్రాండ్ ఇమేజ్ వాళ్ల పనిని నీరుగార్చింది. దీనివల్ల కేడర్కు, నాయకత్వానికి, అలాగే పార్టీకి, ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయింది. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్. సమస్యను గుర్తించడం సగం పనే. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్లాలి. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవడానికి 2028 కోసం ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన బ్లూప్రింట్ కావాలి. ఇదిగోండి ఆ మార్గం. పునర్నిర్మాణానికి 3 కీలకమైన దశలున్నాయి. మొట్టమొదటిది నాయకత్వంలో మార్పు. ప్రజల్లో నమ్మకమున్న, అందుబాటులో ఉండే అభ్యర్థిని ఎంచుకోవడం. రెండోది పార్టీని కింది స్థాయి నుంచి, అంటే బూత్ కమిటీల దగ్గర్నుంచి బలంగా పునర్నిర్మించడం. మూడోది ప్రతి ఓటరు వర్గానికి ప్రత్యేకంగా వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఒక స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం. ఇది ఆచరణలో ఎలా ఉంటుందంటే ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. రైతుల కోసం వాళ్ల సమస్యలన్నింటినీ ఒకే చోట పరిష్కరించే రైతు సచివాలయాలు పెట్టాలి. యువత కోసం ఉద్యోగ అవకాశాలపై దృష్టిపెట్టి జాబ్ మేళాలు నిర్వహించాలి. మహిళలను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తూ వారికోసం ప్రత్యేకంగా మహిళా సభలు పెట్టాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక సమావేశాలు జరపాలి. పాలనను ప్రజల దగ్గరికే తీసుకెళ్లాలి. అయితే ఇలా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల సమాచారాన్ని సేకరించేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది నైతిక బాధ్యత. భారతదేశ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే డీపీడీపీ చట్టం ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యతను గౌరవించడం మన విధి. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల డేటాను వాడకూడదు. ఈ నైతిక నిబద్ధతే ప్రజలకు, నాయకులకు మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, నమ్మకమే సుపరిపాలనకు పునాది. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశమేమిటి? ఈ డేటా, ఈ వ్యూహాలు, ఈ ప్రణాళికలు ఇవన్నీ కేవలం పనిముట్లు మాత్రమే.
మరి అసలు లక్ష్యమేంటి? రాజకీయ వ్యూహరచన యొక్క అంతిమ ప్రయోజనమేమిటి? రాజకీయాలు అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు. పాలన అంటే ప్రజల జీవితాల్లో ఒక సానుకూలమైన మార్పు తీసుకురావడం. డేటా అనేది ప్రజలను అర్థం చేసుకోవడానికి, వ్యూహం అనేది వారికి మెరుగైన సేవ చేయడానికి ఉపయోగపడాలి. అంతిమంగా మనం చేసే ప్రతి పని లక్ష్యం ప్రజల గౌరవాన్ని నిలబెట్టడం, వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడం. ఎందుకంటే పాలన అనేది ఒక పదవి కాదు, అది ప్రతిరోజు ప్రతి చర్య ద్వారా నమ్మకాన్ని సంపాదించుకునే ఒక నిరంతర ప్రక్రియ. మీరు ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకులుగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆశిస్తున్నట్లయితే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.